అష్టమ శని కూడా మంచి చేస్తారు. ఇప్పుడు అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే కొత్తగా ఏదైనా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు సింహరాశి. సో ఇప్పుడు మహేష్ బాబు గారు కొత్త సినిమా చూస్తున్నాడు చూడండి, అది చాలా వింతగా, చాలా వెరైటీగా, చాలా క్రియేటివ్గా ఉంటుంది. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇప్పుడు దాకా అలాంటి సినిమా రాలేదు, అలాంటి పాత్ర వేయబోతున్నారు అతను. నేను ఇప్పుడే చూస్తున్నాను రాజమౌళి గారితో చేస్తున్నారు ఒక వింత సినిమా. ఓకే. తర్వాత ఎన్టీఆర్ గారు కూడా సినిమా వస్తుంది హృతిక్ రోషన్తో. అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే సింహరాశి వాళ్ళకి కొంచెం ఏదైతే అనుకుంటామో అది జరగదు, కానీ ఇంకో రిజల్ట్ వస్తుంది, చాలా మంచి పేరు వస్తుంది. అంటే రాజమౌళి గారి సినిమా ఇప్పుడు దాకా ఎలాగైతే మనం అనుకున్నామో అలా ఉండదు అవుట్పుట్. ఏదైతే ఇంటర్నేషనల్ సినిమా అవుట్పుట్ లాగా ఉంటుంది. ఇప్పుడు RRR బాహుబలి సినిమా చూస్తే అది ఇండియన్ సినిమా లాగా ఉంటుంది కదా. RRR ఏవన్నీ ఊర్లు ఉంటాయి, బాహుబలి కూడా రాజులు కొట్టుకుంటారు. ఈ సినిమా అలా ఉండదు, కొంచెం ఇంటర్నేషనల్ సినిమా లాగా ఉంటుంది, చాలా ఆస్కర్ లెవెల్ టైప్లో ఉంటుంది సినిమా. తర్వాత ఎన్టీఆర్ కూడా ఒక కొత్త పేరు వస్తుంది. ఇప్పుడు దాకా ఒక తెలుగు యాక్టర్గా అనుకున్నాడు, ఇప్పుడు హృతిక్ రోషన్తో కలిపి చేస్తున్నాడు కాబట్టి ఒక బాలీవుడ్ యాక్టర్గా పేరు వస్తుంది అతనికి. ఒక బాలీవుడ్ యాక్టర్, ఒక మెయిన్ స్ట్రీమ్ హిందీ సినిమాలో రాబోతున్నాడు అతను. సో సింహరాశి వాళ్ళకి ఒక గుర్తింపు, ఒక ప్రత్యేక గుర్తింపు రాబోతుంది.